ఓం శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శారదనీరదేందుఘనసార పటీరమరాళమల్లికాహారతుషారఫేన రజతాజలకాశ ఫణీశ కుందమందార సుధాపయోధి శితతామర సామర వాహిని శుభాకార తనుప్పు నిన్ను మదిగానగనెన్నడుగల్గు భారతి. గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. హరి ఓం. ముందుగా తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు హేమళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హేమళంబి నామ సంవత్సరము అనగా 2017-2018 ఫలితాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మిథున రాశి వారి ఫలితాలు. హేమళంబి నామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క ఫలితాలు తెలియజేస్తున్నాను. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11. 2 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చు అవుతుంటాయి. ఆదాయం 2, వ్యయం 11. రాజపూజ్యం 2, అవమానం 4. వీరికి సెప్టెంబర్ 12 వరకు గురువు 4వ ఇంట సువర్ణమూర్తి. గురువు చతుర్థ సంచారం 4వ ఇంట్లో సువర్ణమూర్తిగా సంచారం ఉన్నది. తదుపరి 5వ ఇంట లోహమూర్తి. శని 7వ ఇంట తామ్రమూర్తి. ఈ సంవత్సరం అంతా కూడా శని సప్తమంలో తామ్రమూర్తిగా ఉంటాడు. ఆగస్టు 17 వరకు రాహు 3వ ఇంట, కేతువు 9వ ఇంట లోహమూర్తిగా సంచారం. తదుపరి రాహు 2వ ఇంట, కేతు 8వ ఇంట సువర్ణమూర్తులుగా సంచారం ఉంటుంది. ఈ రాశి వారికి గురువు సంవత్సరాది నుండి సెప్టెంబర్ 12 వరకు కన్యా రాశిలో సంచారము. తదుపరి సంవత్సరం అంతయు తులారాశిలో సంచారం జరుగుతుంది. శని సంవత్సరాది నుండి జూన్ 19 వరకు ధనురాశిలోను, జూన్ 20 నుండి అక్టోబర్ 25 వరకు వక్ర సంచారం వక్రగమనం చే వృశ్చికమునందు, అక్టోబర్ 26 నుండి సంవత్సరాంతం వరకు ధనురాశిలో సంచారం జరుగుతుంది. రాహువు ఆగస్టు 17 వరకు సింహరాశి యందు, 17 నుండి సంవత్సరం అంతయు కర్కాటక రాశిలోనూ సంచారం జరుగుతుంది. కేతు సంవత్సరాది నుండి ఆగస్టు 17 వరకు కుంభరాశిలోను, తదుపరి సంవత్సరం అంతయు మకర రాశి యందు సంచరిస్తుంటాడు. గురువు యొక్క అర్ధాష్టమ సంచారం వలన మాతృ సంబంధమైనటువంటి క్లేశములు, శరీర అలసట, సుఖలోపము. తదుపరి సంవత్సరం అంతయు తులారాశిలో సంచారం. తులారాశిలో సంచారం వల్ల సిరి సంపదలు కలుగుతాయి. పుత్రమూలకంగా సౌఖ్యము సుఖము కలుగుతుంది. శని సంవత్సరాది నుండి జూన్ 19 వరకు సప్తమ రాశిలో సంచారం. దీనివల్ల ధైర్యము. తదుపరి జూన్ 20 నుండి అక్టోబర్ 25 వరకు వక్రముచే షష్ఠ సంచారం, ధనలాభాలు. అక్టోబర్ 26 నుండి ధనురాశిలో సంచారము చేస్తుంటాడు. వత్సరాది నుండి ఆగస్టు 17 వరకు తృతీయ రాశిలో సంచారం. దీనివల్ల సౌఖ్యము కలుగుతుంది. తదుపరి ధనస్థాన సంచారం వల్ల కలహాలు, కేతు భాగ్యస్థాన సంచారం వల్ల శుభములు కలుగుతాయి. అష్టమ రాశిలో సంచారం వల్ల కొంత ఇబ్బందులు, పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు. మొత్తం మీద ఈ రాశి వారికి ఆగస్టు 17 నుండి ఆగస్టు 17 వరకు రాహుకేతువుల యొక్క బలం ఉన్నది. దీనివల్ల ఎంతటి కార్యాన్నైనా సరే సులభంగా వీరు చేయగలుగుతారు. కార్య విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కష్టపడి శ్రమపడ్డట్టయితే మంచి శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి విద్యార్థులకు. ఉపాధ్యాయులకు అధికారుల నుంచి మన్ననలు, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి మంచి స్థానము కలుగుతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగుతాయి. వ్యాపారం చేసుకునే వారికి బాగా అభివృద్ధి కనపడుతుంది. వైద్యులు, న్యాయవాదులు, కళాకారులు అఖండమైనటువంటి ఖ్యాతిని ఆర్జిస్తుంటారు. పాడి పరిశ్రమ, ఫైనాన్సు, చేతి వృత్తుల వారికి, శిల్పులు, అన్ని రంగాల్లో వారికి కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు సన్మానాలు,
ఈ రాశిలో జన్మించినటువంటి వారికి స్త్రీ పురుషుల్లో వివాహం కానిటువంటి వారికి వివాహ యోగాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5, 1, 3, 6, 8 తేదీలు, ఆది గురు శుక్రవారాలు ఇవన్నీ శుభప్రదంగా ఉంటుంటాయి. సంవత్సర ప్రారంభంలో గురు సంబంధమైనటువంటి దోషాలు పోవడానికి శివ సంబంధమైన పూజలు, రుద్రాభిషేకాలు, ఈశ్వరునికి ప్రదక్షిణాలు, శివ స్తోత్రాలని పారాయణ చేయడం, రుద్రాభిషేకాలు ఇలాంటివి మంచి శుభ ఫలితాలను కలుగజేస్తాయి. ఆగస్టు నుండి రాహుకేతువుల యొక్క దోషము పోవడానికి దుర్గాష్టోత్ర పారాయణలు, కుంకుమార్చనలు, చండీ సప్తశతి పారాయణ బ్రాహ్మణుల చేత చేయించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దుర్గాదేవిని దర్శించడం ఇవన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తాయి. ఏప్రిల్ నెలలో ఈ రాశి వారికి ధనలాభాలు కలుగుతాయి. ప్రతిభకు తగినటువంటి గుర్తింపు వస్తుంది. సర్వకార్యాల్లో జయం కలుగుతుంది. గృహ సంబంధమైనటువంటి విషయాల్లో గృహ నిర్మాణాలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. సప్తమ రాశి శనీశ్వర గ్రహ సంచారం వల్ల కాళ్ళ నొప్పులు, కొంత బలహీనత ఉంటుంది. ఆరోగ్యాన్ని శ్రద్ధ చూపించాలి. మే నెలలో లాభస్థానంలో రవి సంచారం వల్ల ఆనందం కలుగుతుంది, శుభప్రదంగా ఉంటుంది. ధనము, ఐశ్వర్యము, ఆదాయం బాగుంటుంది. ధనధాన్య వృత్తి లాభాదులు, వ్యాపారంలో నైపుణ్యము, ఒక్కోసారి కొంతమందిలో అపనిందలు పడి ఉండటం, అకాల భోజనం. రెండవ భాగంలో పరిపూర్ణంగా ఆరోగ్యము, కీర్తి వృద్ధి అవుతుంది. వృత్తి వ్యాపారాల్లో విశేషంగా లాభాలు వస్తుంటాయి. జూన్ నెలలో ఇంట్లో శుభకార్యాల ద్వారా సందడి, సమయానికి రావాల్సిన డబ్బు చేతికి అందటం. ఏదైనా మనం అనుకుంటున్నప్పుడు శుభకార్యాలు వచ్చినప్పుడు చేతికి రావాల్సిన డబ్బు ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి ధనం మన చేతికి వచ్చేస్తుంది. అనుకున్న పనులు చక్కగా నెరవేర్చడం, పుణ్యకార్యాచరణలు, ఇష్టకార్యసిద్ధి, తేజస్సు, భోగభాగ్యములు, అర్ధలాభము, క్షీరాన్న భోజనము, సంతృప్తి. బంధువులకు పరంగా కొంత చిక్కులు కూడా వస్తుండొచ్చు కొంతమందిలో. జూలై నెలలో గృహ నిర్మాణాలు పూర్తి చేస్తారు. నాణ్యమైనటువంటి గృహోపయోగకరణ వస్తువులను కొనుగోలు చేయుట, గృహమున శుభ పుణ్యకార్యాచరణలు, ఆధిపత్యం కోసం తాపత్రయపడుతుంటారు. కొంతమందిలో ఔషధ సేవ చేయవలసి వస్తుంది. అధికార పరమైనటువంటి హోదా పెరుగుతుంది. ఆగస్టు నెలలో జన్మరాశి యందు శుక్ర సంచారము, శరీర ఆరోగ్యము, భోగభాగ్యములు, వాక్చాతుర్యము, న్యాయ సలహాలిచ్చుట, కవిత్వము, తనకొక వర్గమును తయారు చేసుకొనుట, శత్రువుల మీద జయము, అలంకార ప్రియత్వము, ఖచ్చితత్వము, వృత్తి వ్యాపారాల్లో విజయం సిద్ధిస్తుంది. సెప్టెంబర్ నెలలో విద్యా వ్యాసంగములు, వాటిలో విశేషమైనటువంటి ప్రతిభ కనబరుచుట, ధాన్య వివర్ధనం, పుత్ర పౌత్రాభివృద్ధి, అందరికీ చేయూతనిచ్చి పైకి తీసుకొస్తారు. నూతన వ్యాపార పద్ధతుల వల్ల మంచి లాభాలు కలుగుతాయి. కుటుంబ వాతావరణంలో ఆహ్లాదము, ప్రశాంతతగా ఉంటుంది. అక్టోబర్ నెలలో వంశాభివృద్ధి అవుతుంది. శుభప్రదమైనటువంటి మాటలు, శుభప్రదమైన వార్తతోటి ఆనందంగా ఉంటుంది. కొత్త పథకాలు అమలు చేయటం, నైపుణ్యత, కార్యజయము. మాస మధ్యలో కొంత ఒత్తిడి, ఉద్రేకపడుతుంటారు. వృత్తి రంగాల్లో వ్యతిరేకతను గ్రహించి ముందుగా జాగ్రత్త పడుతుంటారు. సెక్యులేషన్, ఆర్థిక గణాంక విద్యలు యోగిస్తాయి. నవంబర్ నెలలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉంటుంది. వాహన విషయాల మీద దృష్టి పెట్టడం అవసరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా శ్రద్ధ వహించాలి. కుటుంబమునందు స్వల్పమైనటువంటి చిక్కులు, భార్యాభర్తల మధ్య, దంపతుల మధ్య కొంత విభేదాలు ఇలాంటివి ఉంటుంటాయి. వీటి వల్ల ఈ దోష నివారణ కోసం లక్ష్మీ అష్టోత్తరం, సహస్రం, గౌరీదేవికి కుంకుమార్చన చేయడం వల్ల మేలు జరుగుతుంది. డిసెంబర్ నెలలో గృహ సంబంధమైన విషయాల్లో జాప్యం కలుగుతుంది. రాశి రీత్యా కొంత ప్రతిబంధకమైనటువంటి పరిస్థితులు, ప్రతిబంధక వాతావరణాలు, ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఉంటుంది. దైవభక్తి పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది, కానీ ఖర్చు అవుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉంటుండాలి. జనవరి నెలలో శారీరకమైనటువంటి సౌఖ్యం, మానసిక ప్రశాంతత, ధనవృద్ధి, మృష్టాన్న భోజనం, స్త్రీ సౌఖ్యాలు, మత్తు పదార్థ సేవనం, సంఘంలో గౌరవ సన్మానాలు ఉంటాయి. నూతన వస్త్రభూషణాదులు కలుగుతుంటాయి. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటుండాలి. ఫిబ్రవరి నెలలో శుభకార్యాల్లో పాల్గొంటుంటారు. అదృష్టం కలిసి వస్తుంది. ధనలాభం, ఇంటా బయట కూడా కొంత కలహాలని పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా ఉన్నతి కలుగుతుంది. కళత్రము విషయంలో కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. మార్చి నెలలో ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలి. పంతాలు పట్టుదలలు పోకుండా ప్రశాంతంగా ఉంటుండాలి. బహుమతులను గెలుచుకుంటారు. సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. ద్వితీయార్థంలో అన్ని అనుకూలంగా ఉంటాయి. దూర ప్రాంతాల సందర్శన, గృహోపయోగ వస్తువులు కొనుగోలు చేయడం.
ఇవి ఉంటుంటాయి. మొత్తం మీద మిథున రాశి వారికి రుద్రాభిషేకాలు, దుర్గాదేవి సంబంధమైన కుంకుమార్చనలు ఇవి చేయడం వల్ల అంతా కూడా శుభప్రదంగా ఉండి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మేలు కలగాలని శుభాశీస్సులు అందిస్తూ ఇవి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.